అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మైక్ ముచ్చట్లు తయారుకున్నాయి. చెల సుషదప్ప అని అందుకని మొదలు హెడ్లైన్స్. రాలేదట ఇందిరమ్మ ఇల్లు, మున్సిపల్ ఆఫీస్ ఎక్కి పెడుతుండు సొట్లు. నిమిషం లేట్ అయిందని రాయనీయలేదు పరీక్ష, మళ్ళా ఏడాది దాకా తప్పది శిక్ష. దవాఖాన నుంచి డిశ్చార్జ్ అయిన శ్రీతేజ్, ప్రాణానికి ప్రమాదం ఏం లేదని చెప్పిన డాక్టర్స్. బోర్డ్ ఎగ్జామ్ అంటే చాలు భయంతో బెక్కు అనుకుంటా పొద్దుగాలిని అల్లారం పెట్టుకొని మబ్బుగాలిని లేచి ముఖం కాడుకొని తానం చేసి తయారై బుక్కెడంత తింటాం లేకపోతే లేదు షెలో ఇక సెంటర్ కాడికి ఉరుకుడే. ఎందుకంటే జర్ర లేట్ అయినా కానీ లోపలికి ఎంట్రీ చేయరు కాబట్టి. కొన్ని ఎగ్జామ్లకు ఒక 5-10 నిమిషాలు అటు ఇటు అయినా నడుస్తుంటది కానీ గీ సెంటర్ కాడ మాత్రం కొంచెం గిట ముఖం చూస్తలేరట. ఇగో గీ బుజ్జమ్మకు పాపం 2 నిమిషాలు లేట్ అయినందుకు గేటు బయటనే ఆపేసిండ్రట. పాపం ఎంత దూరంకెంచి వచ్చిందో ఏమో. ఏమైంది తల్లి, ఎందుకు లేట్ అయింది నీకు? నా పేరు స్పందన, ఎంసెట్ ఎగ్జామ్ రాయడానికి వచ్చిన. ఎగ్జాక్ట్ 3 o'clock వచ్చిన సార్, అలౌ చేయలేదు. ఇక్కడ అడ్రస్ తెలియదు, జనగం అవతల వేరే విలేజ్ ఉంటాయి మాది, స్టేషన్ కనుకోరు, అంత దూరం చేసి వచ్చినాము. అయ్యో ఎంత పని అయిపోయాయి కదరా. ఒక్క నిమిషం ఆలస్యమైందని ఈఏపీ సెట్ పరీక్షకు రాయనీయలేదట. కాళ్ళేళ్ళు మొక్కినా కనికరించలేదట సెంటర్ వాళ్ళు. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ కెంచి స్పందన అనే గీ బుజ్జి టీజీ ఈఏపీ సెట్ పరీక్ష రాసేటందుకు గట్కేసర్లున్న శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీలో సెంటర్ పడ్డదట. అయితే మధ్యాహ్నం 3 గంటలకు సెంటర్ కాడికి వచ్చేది ఉంటే 3 గంటల 1 నిమిషంకి వచ్చిందట. కాతమిగ గంత మాత్రానికే 1 నిమిషం ఆలస్యమైందని అధికారులు ఆమెను పరీక్ష రాసేటందుకు దోలలేదట. మరి ఇంతకు ఈ బుజ్జికి ఎందుకు లేట్ అయింది, కారణం ఏంది, ఎంత దూరంకెళ్ళి వచ్చింది, ఏం కథ అని కూడా అడగలేరట. పోని ఆమె చెప్తుంటే కూడా చెవున పెట్టలేదట ఆమె మాటలు. మరి ఎందుకు లేట్ అయింది బుజ్జి? వాళ్ళు కూడా పట్టుకున్నాం మేము, వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు అసలు. వాళ్ళు ఇక్కడ ఇన్నే ఉన్నారు వాళ్ళు. నేను రిక్వెస్ట్ చేసిన సార్ ఒక 2 minutes అంటే మీరు ఏం చెప్పినా నేను వినను, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి. ఏదైనా తెలుసా శ్రీనిధి అనే ఇక్కడ ఈ సెంటర్ తెలుసా? గట్కేసర్ దగ్గర ఉంటుందని తెలుసు సార్. లొకేషన్ పెట్టుకుని వచ్చినాం. ఫ్లైఓవర్ దాటినాక స్టేట్ బొమ్మన్నారు సార్. 2-3 అడిగినాం. స్టేట్ బొమ్మ అంటే ఆడికి పోయి మళ్ళీ రిటర్న్ అయినాక ఒక కరెక్ట్ అడ్రస్ చెప్పిన ఫ్లైఓవర్ దగ్గర రైట్ గా అంటే అంత దూరం బయట వచ్చే వరకు లేట్ అయింది సార్ మాకు. ఆహా, అయితే కాలేజ్ అడ్రస్ సరిగ్గా తెలియక తొవ్వంట అడుక్కుంటూ వచ్చేసరికి ఆలస్యమైందా? సోపతాల నాయన కూడా ఉన్నట్టుండు కదా. ఏమైందే పెద్ద మనిషి, నువ్వైనా జల్దీ లోల్కరావా అనే? 3 o'clock ఇక్కడికి వచ్చేసినాం. 2 నిమిషాలు లోపలికి పోయినాం సార్. పోయినాక సార్ను రిక్వెస్ట్ చేసి బదులైనా కూడా తీసుకుంటే టైం అయిపోయిందని వెళ్ళిపో అని నెట్టేస్తుంది సార్. ఊకో షెల్లే, ఇప్పుడు ఏం చేస్తావు పాటు? మీరు ఎంత ఏడ్చినా ఎంత బాధపడ్డా ఇప్పుడు ఏం ఫాయిదా ఉండదు. మళ్ళా ఏడాదికి రాసుకున్నాడు తప్ప మన చేతిలో ఏం లేదు. ఇంటికి పోయి ఎసొంటి చెడ్డ పనులు చేయకుండా మళ్ళా ఎగ్జామ్ దాకా మంచిగా చదువుకో. చూడుండ్రి ఓ పొరగాన్లు, జర ఇప్పటి సందైనా టైంకి పోయి పరీక్షలు రాయుండ్రి, అవసరమైతే 1 గంట ముందే ఉండుండ్రి అంటుర్రు ఈ ముచ్చట చూసిన విద్యార్థి తల్లిదండ్రులు. ఇప్పుడు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, ఎంతమంది రాజకీయ నాయకులు మారినా రైతుల బాధలైతే తప్పుతలేవు. దేశానికి వెన్నుముక్క రైతే రాజన్న మాట అబద్ధమని నిరూపణ అయితేనే ఉంది. ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడది, రైతే ఏడిస్తే రాజ్యం బాగుపడదు అన్నట్టు అప్పు సప్పు చేసి పత్తి పంట పెడితే పురుగుల పంట అయ్యనే, చేతికి మందు డబ్బా మిగిలేనే అన్నట్టే అయింది ఈ రైతన్న గోస కూడా. సార్ ఎన్నో రకాలుగా మేము వడగండ్ల వానబడి కనీసానికి 10 బస్తాల వడ్లు మిగిలిన, ఆ 10 బస్తాల వడ్లు కూడా కనీసానికి ఆ 10 కేజీల కటింగ్ అని చెప్పి ఈ రకంగా మాట్లాడితే ఎటువంటి రైతు ఎట్లా బతకాలి సార్? ఏ పరిస్థితిలో ఉంటాం మేము? ఇంకేం చేయాలి? మేము సావడానికి తప్పదు ఏమి లేదు ఇక పరిస్థితి. ఈ ఐకేపీ సెంటర్ పోయాం, వాళ్ళని అడిగాం. ఇక్కడ వీలైపోతే వాళ్ళు అడిగితే అదే 10 కేజీలు అన్నారు. మిల్లర్స్ కాడికి పోతే వాళ్ళు కూడా నిన్న పసరా మిల్లర్స్ కాడికి పోయినాం, వాళ్ళు 10 కేజీలు అయితే కటింగ్ అన్నారు. 6 అన్నారు. కనీసానికి ఇవాళ 6,000 రూపాయలు బియ్యం ఉంటే మాకు అక్కడికి పోతే కనీసానికి 10 కేజీల కటింగ్ అయితే ఇస్తాం, లేకపోతే లేదని చెప్పారు. ఓర్ దేవుడా, నీ గోస పాగోనికి కూడా రావద్దే కాక. పాపం ఇన్నరా 7 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసిండట బెట్టి రాజనేగి రైతన్న. అయితే మొన్న వడగండ్ల వానకు వడ్లన్నీ నేల పాలైనాయట. అట్లా రాలిపోయినాక మిగిలిన వరిగోయంగా 10 బస్తాలే వండినాయట. సరే గా వడ్లనైనా అమ్ముదామని సర్కారు పెట్టిన కొనుగోలు కేంద్రం రైస్ మిల్లర్ల కాడికి తీసుకపోతే క్వింటాకు 10 కిలోలు కట్ చేసి జోకుతున్నారట. లేకుంటే ట్రాక్టర్లున్న వడ్లు దించేది లేదంటున్నారట. ఈ మోసాలను భరించలేక ఆయన వడ్డ 6 నెలల కష్టమంతా యాదికొచ్చి కండ్ల నీళ్లు పెట్టుకుండు.
చూడుర్రి, దేశానికి అన్నం పెట్టే రైతన్నకు ఎంత కష్టం వచ్చిందో. టైముకు తిని తినక, పొద్దనక, మాపనక, అద్దమ రాత్రి షేనుకు నీళ్లు వారబెట్టి పసిపిల్ల లెక్క కాపాడి ఆఖరికి అడ్డికి పావు షేరుకు అమ్ముకునే గతి పడుతుంది. ములుగు జిల్లా గోవిందరావుపేట కాడయింది ఇదంతా. ఆడ ఒక్క జాగానే కాదు, శాన జాగలల్లా రైతన్నల గోసలు గిట్లనే ఉన్నాయి. చేతులు వంగ పండించిన పంట అయితే నేల పాలైతుంది, లేకపోతే మంది పాలైతుంది. అంతేగాని రైతులకు మాత్రం న్యాయం జరుగుతలేదు. జర సర్కారోళ్ళు గిసొంటి రైతుల బాధలు తీర్చేటట్టు ఏదైనా ఉపాయం చేస్తే బాగుండు అని వేడుకుంటుర్రట రైతు కుటుంబాలన్నీ. ఈ ఇందిరమ్మ ఇంట్లో వచ్చేదేందో రాందేందో గాని జగడాలు మాత్రం చిన్నగా అయితే లేవు. కొన్ని జాగలల్లా కాంగ్రెస్ వాళ్ళకే ఇండ్లు ఇస్తారని మొత్తుకుంటే, ఇంకొన్ని జాగలల్లా ఇండ్లు రాలేవని ఎంత ఘనకార్యం ఎలుగబెట్టిండ్రు చూడండి. 100% ఇందిరమ్మ ఇళ్లలో 100% 5% వికలాంగులకు అన్నారు. ఒక్క వికలాంగుని కూడా రాలేదు. మొత్తం ఆబాజామికుంటలా కాంగ్రెస్ లీడర్లకే ఇండ్లు వచ్చినాయి. ఓయమ్మనే, ఏడ జాగలేనట్టు గంత మీదకి ఎక్కి మాట్లాడుతున్నావేందన్నా? గంతగానం బాధేమొచ్చిందే నీకు? కాంగ్రెస్ లీడర్ల తల్లిదండ్రులకే ఇండ్లు వచ్చినాయి. మొత్తం భూస్వాములకే వచ్చినాయి. వికలాంగునికి ఎవరికి రాలేదు. అలాంటి వికలాంగునికి ఏం లేదు. పేదవాడికి న్యాయం అసలు జరుగుతలేదు. దీని మీద స్పందించమంటే ఒక్క లీడర్ కూడా ఎవరు స్పందిస్తలేడు. అలాంటి వాళ్ళకి న్యాయం జరగాలని నేను ఇలా గ్రామ పంచాయతీ ఎక్కి నిరసన తెలుపుతున్నా. ఓష్ నీ పాడుగాను, గా ఇందిరమ్మ ఇండ్ల కోసమా నువ్వు గింత పని చేసింది? నీ మొదలు కిందికి దిగు, తర్వాత మాట్లాడుకుందాం అన్న ఇన్లేదట. గీ అన్న జమ్మికుంట మున్సిపల్ పరిధిలా ఇందిరమ్మ ఇండ్లు వంచుట్ల మోసం జరిగిందని మున్సిపల్ కార్యాలయం మీదకెక్కి నిరసన చేసిండు వెంకటేష్ అనే గీ దివ్యాంగుడు. మా సొంటి దివ్యాంగులకు అన్యాయం జరిగితే చూసుకుంటూ ఊకోమని వార్నింగ్ ఇస్తుండు. ఈడిట్లుంటే గీక్కడ చూడుండ్రి. ఎలాంటి వాళ్ళకి ఇస్తున్నారు సార్ ఇల్లు అంటే మీరు ఉన్నోళ్ళకి ఇచ్చుకుంటారా? సమాధానం చెప్పకుండా వెళ్తున్నారు సెక్రటరీ గారు. మీరు ఉన్నోళ్ళకి ఇచ్చుకుంటారా ఇల్లు? అసలు ఇల్లు చూడండి, ఇల్లు చూడండి ఒకసారి. ఈ ఇల్లు చూడండి. ఏ కమిటీ అంటే కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళకి మీరు పేరు రాసిస్తే మీరు వాళ్ళకి ఇస్తారా? అయితే మా వాళ్ళకి ఇవ్వరా మీరు? గల్లి అంతా కయ్యనెగబడ్డది కదా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండలం మహమ్మద్ నగర్ లా కాంగ్రెస్ వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తారా, మాకు ఇయ్యరా అని పంచాయతీ సెక్రటరీని నిలబడి కడిగి పారేసిర్రు పబ్లిక్ అంతా. ఈడానే కాదు, ఏడ ఇందిరమ్మ ఇండ్లు వంచినా ఒకటే మాట, ఇండ్లు మొత్తం కాంగ్రెస్ వాళ్ళకే ఇస్తుర్రు, మాకు అన్యాయం జరిగిందని జనాలంతా మొత్తుకుంటుర్రు. మరి నిజంగానే కాంగ్రెస్ వాళ్ళకే ఇండ్లు కట్టబెడుతుర్రా అన్నది మనకు తెలియదు గాని అన్యాయం అయితే జరుగుతుందని బయటపడుతుంది. మరి అవి వచ్చేదేందో రాందేందో గాని కయ్యాలు మాత్రం గట్టిగానే అవుతున్నాయిగా. ముందు గిసొంటి ఇంకెన్ని చూడాలో ఏమో పొర్రి. ఇవాళ ఇంటి నుంచి ఆఫీస్కి వస్తుంటే మా తాత ఫోన్ చేసిండు. బుజ్జమ్మ, మన ఊర్లో ఉండే కాంగ్రెస్ పార్టీలు ఖాయం పెట్టుకుంటున్నారు, గా ముచ్చట మీ టీవీ వార్తలలో చెప్తావా అన్నాడు. హే గా వార్త చెప్పమే తాత అని నేనన్నా. ఎందుకు బిడ్డ అంటే, కాంగ్రెస్ పార్టీలు కలిసిమెలిసి ఉంటే వార్త అవుతుంది గాని కయ్యాలు పెట్టుకుంటే వార్త అవుతుందా అనే అంటే నవ్విండు. హాగు గట్లుంటాయి కాంగ్రెస్ పార్టీల లొల్లిలు, అది మీకు కూడా తెలుసు కదా. మరి ఇప్పుడు ఎక్కడ కీసులాట పెట్టుకున్నారంటారా? నేను వార్త మొత్తం వింటే మీకే అర్థమవుతుంది. అబ్బాబ్బా, ఆపేటోళ్ళు ఆపుతున్నారు, పటపట పండ్లు కొరికేటోళ్ళు కొరుకుతున్నారు, గల్లవట్టి గద్దించి గరమయ్యేటోళ్ళు గరమైతున్నారు, కోపతాపాలు ఉన్నోళ్ళు కొట్టుకున్నంత పని చేస్తున్నారు. ఒక్క తీరగలేరు, పొట్టులొల్లి పెట్టుకుంటున్నారు. ఇగో ఇది కాంగ్రెస్ పార్టీ సభ అంటే. ఎన్ని రోజులైంది సొంటి సభ చూడక? కాంగ్రెస్ పార్టీ అంటే గిట్లుంటది అని గుర్తు చేసినట్టు అవుతున్నది. కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత సమావేశం పెట్టుకున్నదట. ఆ విస్తృత స్థాయి సమావేశమే మంచి అదననుకున్నారో ఏమో, విభేదాలను బయట పెట్టుకున్నారు. పార్టీని ఎట్లా మంచిగా నడిపియాలి, ఇప్పుడు ఉన్న దానికంటే ఇంకింత ఎగురెక్కియాలనంటే ఏం చేయాలి అనేది మాట్లాడుకుంటున్నారట. ముఖ్య లీడర్ గా ఏఐసిసి కార్యదర్శి విశ్వనాథన్ పెరుమాల్ అనేటైన కూడా వచ్చిందట. ఇంకేమున్నది, పార్టీని ఎట్లా పెంపు చేయాలనో మాకు నేర్పుతున్నారా? ఇగో గిట్ల చెయ్యాలే అన్నట్టు పొట్టుదన్నుకున్నారట. ఢిల్లీ పెద్దలకు తెలియదు కాంగ్రెస్ పార్టీ బతికి బట్ట కట్టాలనంటే ఇగో గిట్లనే చేయాలి అన్నట్టు చేసిండ్రట. కయ్యాలు పెట్టుకున్నాడు, కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ సంస్కృతి అన్నట్టు చేసిండ్రు. పురుమల్ల శ్రీనివాస్ కు సీనియర్ లీడర్ పడాల రాహుల్ కు ఎక్కడ చెడ్డదో ఏమో గాని ఒకళ్ళు మాట్లాడుతుంటే ఇంకొకళ్ళు లొల్లికి దిగిండ్రట. ఇక్కడిట్లుంటే ఇగో ఇక్కడ చూడుండ్రి. ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అధికారుల మీదికి కారాలు మిరియాలు నూరుతున్నాడు. ఖమ్మం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలో ఏదో డెవలప్మెంట్ పనులు షురూ చేసే కార్యం చేస్తున్నారట. దానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వచ్చిండు. అయితే ఆ కార్యానికి ఎమ్మెల్యేను పిలవలేదట ఆఫీసర్లు. ఆగో గా దానికి గిట్ల కోపం ఎల్లగక్కిండు ఎమ్మెల్యే సాబు. మరి పెద్ద చదువులు చదివిన ఆఫీసర్లకు ఎమ్మెల్యేకు చెప్పాలి అనేది ఎందుకు తెలవలేదు కావచ్చు. మంత్రి గారే వద్దని చెప్పిండా లేకుంటే నిజంగా వాళ్ళే మర్చిపోయిండ్రా అనేది మనకు తెలియదు గాని ఇగో గిట్లలో పెట్టిండు. తర్వాత పరదగుంజే కార్యాన్ని చేయమని ఎమ్మెల్యేను
నేను మంత్రి గారు అడిగినా నేను చెయ్యను, సారీ నేను చెయ్యనంటే చెయ్యను అన్నట్టు మంత్రి గారి మాటను కూడా లెక్క చేయకుంటే వెళ్ళిపోయిండు. హీగో ఇట్లున్నాయి కాంగ్రెస్ పార్టీల కయ్యాల ముచ్చట. ఇట్లున్నందుకే కావచ్చు పార్టీ ఇంత మంచిగా ఉన్నది. ఏందో ఏమో పార్టీలో ఏ లొల్లు లేకుండా కుమ్ములాటలు లేకుండా ఎప్పుడు మారుతుందో ఏమో మా పార్టీ అని అనుకుంటున్నారట కాంగ్రెస్ పార్టీ సామాన్య కార్యకర్తలు. ఇది చూసినాక జనాలు రువ్వడుగున్న జాగల మనం ఎట్లనన్నా బస్సులల్లా ఎక్కి పోతుండగానో ఏదైనా మీటింగ్లల్లనో ఎవరిదన్నా కాలు తలిగినా చూడక కాలు దొక్కినా పానం వెళ్ళిపోయినంత పని అవుతుంది. మరి అసోంటిది ఈ బుడ్డోడు ఆ సినిమా అభిమానుల తొక్కిస్లాటలా ఎట్లా తట్టుకొని బయటపడ్డాడు? ఆ భగవంతుడే బయటేసిండో లేకుంటే కన్న తల్లే పిల్లల కోడి లెక్క రెక్కలు కప్పి కాపాడి ఆమె ప్రాణం త్యాగం చేసి పోయిందో మొత్తానికైతే సంవత్సరం తర్వాత గింత మట్టుకున్నాడు. పుష్ప 2 సినిమా అప్పుడు సంధ్య థియేటర్ కాడ జరిగిన తొక్కిస్లాటల దెబ్బలు తగిలిన గీ చిన్నోడు శ్రీతేజ్ యాదే కదా ఇయాలనే కిమ్స్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసిరట. పోయిన ఏడాది డిసెంబర్ లా పుష్ప 2 రిలీజ్ అప్పుడు సంధ్య థియేటర్ కాడైన తొక్కిస్లాటల ఈ చిన్నోడు చచ్చిపోయేటోడే బతికిండు కదా. ఇక ఇప్పుడు దవాఖానా నుంచి రీహాబిలిటేషన్ సెంటర్ కు శ్రీతేజ్ ను దొలకపోయిరా లింటోళ్ళు. పిల్లగాడు కళ్ళు తెరిచి చూస్తున్నాడు, కండిషన్స్ తో మంచిగానే నిలకడగానే ఉందట. కాకపోతే ఇంకా అలా నాయనను ఇంటోళ్ళను చక్కగా గుర్తుపడతలేడట. ఇంకా 15 రోజుల దాకా రీహాబిలిటేషన్ సెంటర్లనే చికిత్స ఇస్తారట. అటెన్కి కండిషన్ చూసి ఇంటికి దోలుతారట. అమ్మయ్య మొత్తానికైతే గండం నుంచి బయటపడ్డాడు, అదే చాలు. ఆ దేవుని దయ వల్ల నువ్వు ఎప్పట్లెక్కనే లేచి నడిస్తే అదే చాలురా బుడ్డోడా అని కోరుకుంటుర్రు పబ్లిక్ అంతా శ్రీతేజ్ హెల్త్ కండిషన్ తెలిసినాక. ఇవాళ 10వ తరగతి పరీక్షల రిజల్ట్ వచ్చింది కదా. అమ్మయ్య మా తమ్ముడు గాడైతే పాస్ అయిండబ్బా. పరీక్షలప్పుడు మా పిన్న అయితే నోరు బొంగ మొత్తుకొని ఆమె నిద్రే మానుకొని మరి కొట్టి చదివిపించింది. అందుకే కావచ్చు మొత్తానికైతే పాస్ అయి బయటపడ్డాడు. అసలు ఎన్నెనకేస్తాడో అని భయపడ్డం గాని మా వాడు బాగానే కష్టపడ్డట్టుండు కదా. ఇక ఇలా దావతే ఇంటికి పోయినాక సరే మా ఓన్ కథ ఇట్లుంటే మరి రాష్ట్రంలో పోరలందరి కథ ఎట్లుంది? ఎంతమంది పాస్ అయ్యి మిఠాయిలు పంచుతుర్రో, ఎంతమంది దాస్తి కట్టుకొని ఏడ్చుకుంటా కూర్చుర్రో ఓ పారి చూసేద్దాం పాన్రి. రాష్ట్రం అంతటా 2024-25 విద్యా సంవత్సరానికి గాను 10వ తరగతి పరీక్షల ఫలితాలు వచ్చినాయి కదా. ఇక ఈ ఫలితాలల్లా టాప్ 3 వచ్చిన జిల్లాలు ఏవంటే మొదటి స్థానంలో 99.29% తోని మహబూబాబాద్ జిల్లా నిలబడ్డది. రెండోది 99.09 సంగారెడ్డి జిల్లా వచ్చింది. ఇక మూడో జాగల వికారాబాద్ జిల్లా 73% తో నిలబడ్డది. ఇక మాకు తక్కువ మార్కులు వచ్చినాయి, మేము అస్సలు ఫెయిల్ అయ్యేటోళ్ళమే కాదు అన్న అనుమానాలు ఉండేటోళ్ళు మే 15 దాకా రీవెరిఫికేషన్ కు అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది. ఒక్కో సబ్జెక్ట్ కు 500 కట్టి మీ అనుమానాలు తీర్చుకోవచ్చు. కష్టపడి చదివిన వాళ్ళు పాస్ అయినామని ఎట్లా సంబరాలు చేసుకుంటుర్రో ఫెయిల్ అయిన వాళ్ళు కూడా గట్లనే ఉండుర్రి. రాత బాలేక తప్పింది అనుకోర్రి. అంతేగాని ఈ పరీక్షలల్లో ఫెయిల్ అయితే మొత్తం జిందగీలోనే ఫెయిల్ అయినట్టు అడ్డమైన కథలు పడి పానాల మీదకి తెచ్చుకొని అయ్య వాళ్ళని బాధ పెట్టకుర్రి. ఇప్పుడు పోతే కూర్చొని చదువుర్రి, మళ్ళా రాయిర్రి, పాస్ అయ్యేదాకా చదువుర్రి తప్ప పానాలు తీసుకునే కథలు అయితే వాడకుర్రి. అట్లా చేస్తే చదువు శాతగాక చచ్చిర్రంటారు తప్ప ఎవ్వరు మెచ్చుకోరు. ఇక మంచి మార్కులు వచ్చి పాస్ అయిన వాళ్ళు ఇంటర్ ఏ గ్రూప్ తీసుకోవాలి, ఏ కాలేజీలో జాయిన్ కావాలి, మంచి భవిష్యత్తు కోసం ఏం చదివితే మంచిదని మీ సీనియర్లను అడిగి తెలుసుకోర్రి. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ రా పోర పైలమ్మలా. సుశిరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మై టీవీ ముచ్చట్లు.